సెకండ్ థింగ్ నవీన్ ఏమంటున్నా అంటే నేను లోకల్ అంటే పాపం ఆయన పోయి ఒకసారి తిరగాలి. అక్కడ ఉన్ని మాక్సిమం సెటిలర్స్ ఉన్నారు అంటే వాళ్ళు మీకు ఎందుకు ఓటేయాలి? ఓకే. ఇఫ్ యు ఆర్ క్లెయిమింగ్ యాజ్ ఇఫ్ యు ఆర్ లోకల్ అంటే why do the settlers give vote to you? Because those settlers are believing in BRS. They have a lot of belief for BRS and BRS have kept them as a family member. So 100% you are losing with your words. It's very clear. అండ్ బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నారా? 100% ఎందుకు అంటే ప్రజలు ఎక్కడైనా పోతుంటే ఈ రోజు 2 years బిఫోర్ వాట్ ఎవర్ డెవలప్మెంట్ హ్యాస్ కేమ్ జస్ట్ బికాస్ ఆఫ్ కేసీఆర్ పాలన అండ్ ఇన్ జూబ్లీ స్పెషల్లీ మాకంటి గోపీనాథ్ అన్న వాజ్ అన్ ఎమ్మెల్యే. చాలా అభివృద్ధి పని చేశారు. పేదవాడికి పెన్షన్ గురించి, కళ్యాణ లక్ష్మి గురించి. 2-3 అమ్మాయితో మాట్లాడితే అన్నారు, అన్న మాకు కళ్యాణ లక్ష్మి వస్తే మా ఇంటికి వచ్చి ఇచ్చి ఒక చీర ఇచ్చిపోయినా మా అన్న అంటారు. అంటే అంత ప్రేమతో, లేకుంటే వేరే కాన్సెన్స్ కూడా చూసుకుంటారు, పిలిచి ఆఫీస్ లో కూర్చోపెట్టి మీడియాకు పిలిచి తమాషాలు చేసి చెక్ ఇస్తా అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ హీ వాస్ కనెక్టెడ్ టు ద పీపుల్. ఓకే. అండ్ డెఫినెట్లీ పీపుల్ ఆర్ రెడీ టు ఓట్ ఫర్ బీఆర్ఎస్. అండ్ అంటే అన్న ఇప్పుడు మన షేక్పేటలో సక్సెస్ఫుల్ అయ్యింది అండ్ ఎక్కడ చూసినా కేటీఆర్ గారి రోడ్ షోలు సక్సెస్ అవుతున్నాయి. ప్రజలు వస్తున్నారు, జనాలు డ్యాన్సులు చేస్తున్నారు, కేరింతలు కొడుతున్నారు, ఈలలు వేస్తున్నారు. సో కేవలం ఆ జనాలు వస్తున్న రెస్పాన్స్ చూసి బీఆర్ఎస్ గెలిచిందని చెప్పేసి అనుకుంటున్నారా? నో వే. సి ఆ పబ్లిక్ వస్తున్నా అంటే దే వాంట్ టు హియర్ కేటీఆర్, దే వాంట్ టు సీ కేటీఆర్, దే వాంట్ టు నో వాట్ కేటీఆర్ ఇస్ టెలింగ్. అండ్ వీ ఆర్ నాట్ అనలైజింగ్ ఆన్ దాట్ క్యాడర్. వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్, వీ హ్యావ్ అవర్ క్యాడర్, వీఆర్ వర్కింగ్ ఇన్ ద పబ్లిక్ లో పోతున్నారు, మాట్లాడుతున్నారు. పబ్లిక్ వచ్చి ముందు చెప్తున్నారు నేను కార్కు ఓటేస్తామని. వీఆర్ కాన్ఫిడెంట్ ఆన్ దాట్. దిస్ ఈజ్ లైక్ వాట్ హ్యాపెన్స్ వెన్ ఇట్స్ ఎ రోడ్ షో. ఈవెన్ కాంగ్రెస్ కూడా చూపిస్తున్నారు వాళ్ళ బలం. అది మనకు అవసరం లేదు. అవర్ డైరెక్ట్ వీఆర్ కనెక్టెడ్ టు ద ఓటర్. 100% ఓటర్ మాకు ఓటు ఇస్తా. ఓకే, దట్స్ ఇట్. అంటే జనాలను చూసి అయితే మీరు ఏం కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోలేరు కదా? 100% నాట్. సి దట్ ఈస్ ఏమంటారు కదా, దట్ ఈస్ అ కనెక్టివిటీ టు ద పబ్లిక్ విత్ కేటీఆర్. దే విల్లింగ్లీ దే ఆర్ కమింగ్. వాళ్ళు వచ్చి కేటీఆర్ అన్న ఏమంటారు వాట్. అండ్ ఇన్ఫాక్ట్ అన్న మొన్న బోరాబండలో ప్రజా ఏమన్నారు అంటే ఆఫ్టర్ ద మీటింగ్ ఆ డిస్ప్లే మీద చూసి ఎడిసిపోయినన్న ఈ బాధ వాళ్ళు. హైడ్రా ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన, అది కూడా తప్పు చేసిన. పెద్ద పేదవాడు పాపం ఇల్లు కట్టాలంటే ఒక లైఫ్ పెడతారు మొత్తం. దానికి హైడ్రా తెచ్చి కొలిగొట్టిన పబ్లిక్ ఏమంటున్నారు, మా చిన్న ఇల్లులు ఉంటే కూడా అది తీసి అక్కడ పెద్ద కంపెనీ తెస్తున్నారు, బిల్డర్స్ ఇస్తా అంటున్నంటే ఈ పేదవాడు ఎక్కడ పోవాలి? ఓకే, అది కేటీఆర్ గారుకు చాలా వాళ్ళ మీద నమ్మకం ఉంది. కేటీఆర్ అన్న అంటే ఒక నమ్మకం, కేసీఆర్ సార్ అంటే ఒక నమ్మకం. ఎందుకంటే 10 సంవత్సరాల పాలనలో మనకు ఏమైనా మంచిగా చేసినా కానీ మనకు సతాయించలేదు అని. అది ఆ ప్రేమతో కూడా వచ్చి పబ్లిక్ చూస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు వింటున్నారు. అండ్ తప్పకుండా బీఆర్ఎస్ కు ఓట్ వేస్తామని హామీ కూడా ఇచ్చిపోతున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంఐఎం లీడర్లు, ఎంఐఎం ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, తర్వాత ఒక ప్రభుత్వమే జూబ్లీస్ మీద దృష్టి పెట్టింది. ఎంతలా అంటే ఈ వరదలు, వర్షాలు నియోజకవర్గాలు ఏదైనా కూడా ఆల్ ఆర్ విత్ జూబ్లీస్ విత్ నవీన్ అన్న అన్నట్టు కూడా మారిపోయింది సార్. సో మరి అంత బలం ఉందలా బీఆర్ఎస్ గెలుస్తుందా? సరే, మీరు ఒక మాట అన్నారు కదా అన్న, జూబ్లీస్ అంటే నవీన్ అన్న అన్నారు. అంటే నవీన్ యాదవ్ చుట్టూ వీళ్ళందరూ ఉన్నారు, ఇంత పెద్ద సైన్యం ఉంది అన్న. మనం 14 years పోరాటం చేశారు. మా బలం, మా సైన్యం తీసుకురావాలంటే ఇంచ్ కూడా జగ జూబ్లీస్ లో నిలబడతలేదు. ఇంత బలం బీఆర్ఎస్ కు ఉంది. అపార్ట్ ఫ్రమ్ దేట్ నవీన్ కు ఇంత కాన్ఫిడెన్స్ ఉంటే ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు? మా సింపుల్ క్వశ్చన్. బీఆర్ఎస్ క్యాడర్ మీద దౌర్జన్యం, ఎవరైనా వచ్చి తిరిగితే దాని మీద దౌర్జన్యం ఎందుకు? మీకు భయం ఎందుకు? మీరు లోకల్ ఉంటున్నారు, మీకు కాన్ఫిడెన్స్ ఉంటే, మీకు బలం ఉంటే మరి మీరు ఎందుకు భయపడుతున్నారు? అందరికీ మా డైరెక్ట్ క్వశ్చన్. 100% జూబ్లీ హిల్స్ ఇస్ విత్ బీఆర్ఎస్ అండ్ ప్రజలు 100% బీఆర్ఎస్ గెలిపిస్తారు. అంటే వాళ్ళు భయపడుతున్నారని మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారని అన్న? యాటిట్యూడ్ షోస్. ఎందుకంటే మనం కూడా ప్రచారంకు పోతున్నారు, మనం అందరికి కన్విన్స్ చేస్తున్నారు. వాళ్ళు మనతో మాట్లాడితే వాళ్ళు డైరెక్ట్ ఓటర్ అంటున్నారు, ఈసారి తప్పకుండా కార్కి ఓట్ వేస్తా. ముందుగా లాస్ట్ టైం కూడా మనం కార్కేనే ఓట్ వేసినా కానీ ఎక్కడైనా సరే ఏమైనా సరే కాంగ్రెస్ వాళ్ళు వస్తే మాకు అవసరం లేదు. మీడియా ఇస్ షోయింగ్ జూపల్లి కృష్ణారావు, హీ వెంట్ ఫర్ ద క్యాంపెయినింగ్ డైరెక్ట్లీ. అమ్మ చెప్పిన వద్దు, మీ నాయన మీ ఓటు వద్దు,
నీకు 4,000 వద్దు అన్నారు. ఓకే అది ఒకటి. ఇంకొకటి, ఎక్కడైనా